ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ప్రేమావతిపేట్ గ్రామంలో అత్యంత పురాతనమైన పెద్ద చెరువు ఉంది. హైదరాబాద్ ప్రాంతంలోని అత్యంత పురాతనమైన చారిత్రక చెరువులలో పెద్ద చెరువు ఒకటి. ఇక ఈ చెరువు మొత్తం విస్తీర్ణం దాదాపు 100 ఎకరాలు. ఇందులో అంతర్భాగంగా ఉన్న సర్వే నంబర్ 86లో మొత్తం 19 ఎకరాల 2 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రభుత్వ రికార్డులు, ప్రభుత్వ మ్యాప్లను విరుద్ధంగా చూపిస్తున్న కథ. ఇక చారిత్రక రెవెన్యూ రికార్డుల ప్రస్తుత రెవెన్యూ ఎంట్రీలకు భిన్నంగా ఉండటం, శాటిలైట్ చిత్రాలు అధికారికంగా ప్రకటించిన లేక్ బౌండరీలకు విరుద్ధంగా ఉండటం, అలాగే ప్రభుత్వ రికార్డులు లేక్ బౌండరీలను ప్రైవేటు ప్రయోజనాల కోసం అధికారులను మ్యానిపులేట్ ఉండవచ్చనే తీవ్రమైన అనుమానాలకు రేకిస్తున్నాయి. ఇక భూ సెటిల్మెంట్ కు ప్రాథమిక ఆధారమైన అత్యంత పురాతన సెత్వర్ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 86లోని 19 ఎకరాల 2 గుంటల మొత్తం ప్రభుత్వ భూమిగా వర్గీకరించారు. కానీ అంతకుముందు 1955-58 నుండి అందుబాటులో ఉన్న పాహానీ రికార్డులన్నీ ఈ సర్వే నంబర్ మొత్తాన్ని షికం తాలాబ్గా నిరంతరంగా నమోదు చేశాయి. ఇక అదే వర్గీకరణ 1960, 61, 1971 నుండి 72, అలాగే 1973, 74, 1975, 76, అలాగే 1985 వరకు రెవెన్యూ రికార్డుల్లో కూడా ఇదే నమోదు కొనసాగింది. కానీ ఆ తర్వాత రెవెన్యూ రికార్డులు ఒక్కసారిగా మారిపోయాయి. సుమారు 1985 నుండి 86 కాలంలో రెవెన్యూ రికార్డుల్లో భారీ మార్పులు జరిగినట్లు కనిపిస్తున్నాయి. ఇక ప్రజలకు అందుబాటులో ఉన్న ఎటువంటి ప్రభుత్వ ఆర్డర్, చట్టబద్ధమైన నోటిఫికేషన్, చట్టబద్ధమైన కన్వర్షన్ ప్రాసెసింగ్ డ్యూ లేకుండానే సర్వే నంబర్ 86ను 2 భాగాలుగా విభజించారు. మొత్తం 19 ఎకరాల 2 గుంటలలో 11 ఎకరాల 16 గుంటలను అగ్రికల్చర్ యూనివర్సిటీకి, మిగిలిన ఎకరాలకు 7 ఎకరాలకు 26 గుంటలను ప్రభుత్వ లేక్బెట్గా నమోదై ఉన్న భూమిని 3 వ్యక్తుల పేర్లపై ప్రైవేటు పట్టాలు భూమిలిగా నమోదు చేసినట్లు రెవెన్యూ రికార్డులు చూపిస్తున్నాయి. ఇక ఈ వ్యవహారంతో కొన్ని అత్యంత కీలకమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ లేక్ భూమిని ఏ అధికారంతో ప్రైవేటు పట్టాగా మార్చారు? ఈ భూమిని చెరువు పరిధి నుండి తొలగించిన డీనోటిఫికేషన్ ఎక్కడ ఉంది? ఇందుకు ఏ చట్టపరమైన నిబంధనలను అనుసరించారు? ఈ మార్పుకు అనుమతి ఇచ్చిన అధికారి ఎవరు? అంతేకాకుండా విలేజ్ మ్యాప్ మాత్రం ఎప్పుడూ మారలేదు. ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన ఆధారం రెవెన్యూ రికార్డులు మాత్రమే కావు, అది గ్రామానికి ప్రాథమిక కెడస్ట్రాల్ రికార్డు అయిన రెవెన్యూ విలేజ్ మ్యాప్. ఇక ఆ రెవెన్యూ విలేజ్ మ్యాప్ లో సర్వే నెంబర్ 86 మొత్తం పెద్ద చెరువులో భాగంగానే స్పష్టంగా చూపబడింది. అదే విధంగా అప్పటి హుడా మాస్టర్ ప్లాన్ ప్రకారంలో కూడా సర్వే నెంబర్ 86 చెరువులో భాగంగానే చూపబడింది. అంటే సెత్వార్ చెబుతోంది ప్రభుత్వ భూమి అనే పహానీ చెబుతోంది. షికం తాలాబ్ రెవెన్యూ విలేజ్ మ్యాప్ చెబుతోంది పెద్ద చెరువు, హుడా మాస్టర్ ప్లాన్ కూడా చెబుతోంది పెద్ద చెరువు అనే. ఇక ఈ మ్యాప్లపై రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అధికారులు సంతకాలున్నాయి. అయితే ఈ మ్యాప్లను అసలు రెవెన్యూ విలేజ్ మ్యాప్ గా, సెత్వర్ రికార్డులు, చారిత్రక పహానీ ఎంట్రీలు, హుడా మాస్టర్ ప్లాన్, శాటిలైట్ ఇమేజ్లతో పోల్చి చూస్తే గణనీయమైన వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం FTL మ్యాప్ లో ప్రైవేటు పట్టాగా చూపిస్తున్న 7 ఎకరాల 26 గుంటలను చెరువు పరిధి నుండి మినహాయింపించినట్లయితే కనిపిస్తోంది. దీంతో ఒక అత్యంత కీలకమైన సాంకేతిక ప్రశ్న తలెత్తుతోంది. అసలు రెవెన్యూ విలేజ్ మ్యాప్ ఆధారంగా కాకుండా ఆల్టర్డ్, మాడిఫైడ్, డిస్టోరెడ్ చేసిన రెవెన్యూ విలేజ్ మ్యాప్ పై అధికారిక లేక్ బౌండరీని సూపర్ ఇంపోజ్ చేశారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఏదైతే పరిధిలో ఉన్నటువంటి ప్రేమావతిపేట సంబంధించినటువంటి గ్రామ చెరువు, అంటే ఇది పెద్ద చెరువు, దాదాపు ఇది పురాతనమైనటువంటి చెరువుల్లో కూడా ఇదొకటి. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ సర్వే నెంబర్ 86కు సంబంధించిన చెరువులో అసలు మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ఇప్పుడు ప్రైవేటు పరం కావడం, ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేటు ఎలా మారిందన్న వివరించి చెప్తా. దానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ సర్వే నెంబర్ అంతా కూడా దీనికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ 86కు సర్వే నెంబర్కు సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా 2014 మనం మ్యాప్ చూస్తూ ఉన్నాం. 2000 మ్యాప్, దీనికి సంబంధించినటువంటి ఈ మ్యాప్లో మొత్తానికి క్లియర్గా ఏంటి అసలు ఏం జరిగింది, ఎలా మార్పు జరిగింది, ప్రతి అంశంలో ఇందులో మొత్తం వాటర్ సోర్స్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే దీనికి వాటర్ ఉన్నదని కూడా చెప్పినటువంటి అధికారులు దీనికి ఒక్కసారిగా కూడా మ్యాప్ మనము నెంబర్ 2కి వచ్చేసరికి
చూడండి 2014 సంవత్సరానికి సంబంధించినటువంటి మ్యాప్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులకు మాయాజాలం ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ అంటే ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్గా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చూడండి, ఈ 86 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి బౌండరీలో ఈ యొక్క ల్యాండ్ వాటర్ ఆల్రెడీ ఉన్నట్టు గ్రీనరీగా కూడా కనిపిస్తూ ఉంది. మనము పెద్ద చెరువును ఎలా ప్లాన్ ప్రకారం చేంజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఎవరి ఆధీనంలో ఉంది, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది అనే ప్రయత్నం చేద్దాం. మనము పెద్ద చెరువుకు సంబంధించినటువంటి శాటిలైట్ మ్యాప్ మనం చూస్తున్నాం. ఈ యొక్క మ్యాప్కు సంబంధించినటువంటి దారిలో 1955 నుంచి కూడా 85 వరకు కూడా ఒకటే ఏదైతే చెరువు కట్ట తలాపుగా ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్ ఒక్కసారిగా 85లో ఏం జరిగిందో కానీ ఆ సర్వే నెంబర్ పూర్తిగా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూడా పెట్టడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో అధికారులు మాత్రం మాయాజాలం స్పష్టంగా మనం 1971-72 పహానికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తున్నాం. 7 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం కూడా ప్రైవేట్ భూమిగా చెప్పేసి 12 ఎకరాలు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తానికి 12 ఎకరాలకు సంబంధించి గవర్నమెంట్ భూమిగా కూడా పట్టా చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పట్టా ఒకసారి ల్యాండ్ మార్చాలంటే డీనోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండానే దీనికి సంబంధించిన దాంట్లో ఒక్కసారిగా అధికారులు ఈ యొక్క మార్పుకు సంబంధించినటువంటి ఈ అంశం చూస్తే ఒక్కసారిగా ఏం జరిగింది, అసలు దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి, ఇంత పెద్ద ఇన్ని ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇలా మాయం చేసి ప్రైవేట్ పరుల వ్యక్తుల్లోకి ఎలా మారిందనేది మనం పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఇది మొత్తం మ్యాప్. ఇరిగేషన్ అధికారులకు సంబంధించినటువంటి అధికారులు కూడా సర్వే చేసినటువంటి దాంట్లో మనం ఒక్కసారి మీరు ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇది 2018కి సంబంధించినటువంటి ఇరిగేషన్ మ్యాప్ మనం చూస్తాను. ఎందుకంటే వాళ్ళు సర్వే చేసి క్లియర్గా ఇది ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఒక మతలాబు ఉంటుంది. 2018లో ఈఈ కానీ డిఈ కానీ ఈ ఇరిగేషన్ అధికారులు చేసినటువంటి అధికారులు 2024 వరకు దాదాపు 6 సంవత్సరాల 8 నెలల వరకు కూడా ఈ యొక్క ఫైల్గా కదలనటువంటి ఈ ఒక సర్వే నెంబరు ఒక్కసారిగా కూడా ఇది పెండింగ్లో ఉండి ఒక్కసారిగా దీన్ని మార్చే ప్రయత్నం చేశారు. అసలు దీని కారకులు ఎవరు, అసలు అధికారుల తప్పెవరిది, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్దా లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్దా లేదా ప్రభుత్వందా లేకపోతే ప్రభుత్వ భూమిని కాజేసేటువంటి భూ కబ్జాదారులదా? కానీ మొత్తానికి అధికారులు మార్చడానికి మాత్రం పూర్తిగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కూడా ఈ అధికారంలో జరిగినప్పుడు ఇలాంటి ఇంత పెద్ద ఇరిగేషన్ జరిగినప్పుడు మార్పు 6 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న ఫైలు మనము హైడ్రాకు సంబంధించి ఒకసారి విలేజ్ మ్యాప్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. విలేజ్ మ్యాప్ పెట్టండి ఒకసారి. ఈ సర్వే నెంబర్లో మొత్తానికి దీనికి సంబంధించి ఏడిఎస్సి విలేజ్ మ్యాప్ కూడా వచ్చినప్పుడు కనీసం అధికారులు పూర్తిగా ఈ అధికారులు 1985-86కు సంబంధించినటువంటి ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 22 నుంచి 2000 ఈ శాటిలైట్ మ్యాప్కు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు అసలు దీనికి సంబంధించినటువంటి సూత్రధారులు ఎవరు మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. విలేజ్ మ్యాప్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏదైతే ప్రేమావతిపేట పెద్ద చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో 19 ఎకరాలు ఎలా మాయమైంది అన్న దానిపైన ఇప్పుడు పూర్తిగా అందరూ కూడా ఎందుకు ఎలా మాయమైంది అన్న దానిపై ఎవరు కూడా సమాధానం చెప్పని పరిస్థితి. మనం ఒకే ఒకటి 2022కు సంబంధించినటువంటి మ్యాప్ కూడా ఒకసారి మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తారు. శాటిలైట్ మ్యాప్ ఒకసారి ప్లే చేయండి. చూడొచ్చు, మనం 2022 శాటిలైట్ మ్యాప్కు సంబంధించి ఒక్కసారి ఆ మ్యాప్ ప్లే చేయండి. ఒకసారి దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, అంటే 2014లో ఎలా ఉంది, 2014 సంబంధించి అప్పటికి కూడా అప్పుడు ఏదైతే మ్యాప్కు సంబంధించింది ఉంటుందో ఇక్కడ చూడండి మొరం వారి ఇతర మొత్తం కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం నీరు మార్చేసి ఒక్కసారిగా కూడా అప్పుడు పనులు మొదలుపెట్టారు. అంటే ఎక్కడ నుంచి 6 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా 13 రోజుల్లోనే దానికి సంబంధించి 2014 నుంచి 2022 వరకు సంబంధించినటువంటి శాటిలైట్ మ్యాప్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ చూడొచ్చు. ఈ మ్యాప్ ఇదంతా విలేజ్కి సంబంధించింది. ఇది మనం ఈ 86 సర్వే నెంబర్ సంబంధించినటువంటి అంశంలో అప్పుడు వర్క్ స్టార్ట్ అయింది. అప్పటికి ఇదంతా కూడా వాటర్ ఏరియా మొత్తం కూడా FTL పరిధిలో ఉంటుంది, ప్రభుత్వ భూమి అని కూడా చెప్పినటువంటి అధికారులు ఒక్కసారిగా కూడా ఈ పని మొదలు పెట్టడం జరిగింది. అంటే దీని వెనక పెద్ద కారణమే ఉంటుంది. ఎందుకంటే మనం శాటిలైట్ ప్రతి మ్యాప్ ఇయర్కి సంబంధించినటువంటి మ్యాప్ మనం
క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అధికారులు చేసినటువంటి తప్పిదాలు మనకు క్లియర్గా అవపడుతూ ఉన్నాయి. ఈ శాటిలైట్ మ్యాప్ ఎక్కడైనా మనం చెప్పే అధికారులు మాత్రం ఎక్కడ కూడా చెప్పడం లేదు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ సంబంధించినటువంటి కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి ఇంజనీర్ కావచ్చు, వారి యొక్క రిపోర్ట్ ఆధారంగా మనం ముందుకెళ్ళడం జరిగింది. ఆ రిపోర్టు దాదాపు 6 సంవత్సరాల 8 నెలల వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఆగస్టు దీనికి సంబంధించి 2024 జూలై హైడ్రా మొదలైనప్పుడు తర్వాత అప్పుడు ఈ ఫైల్ కదలడం మొదలుపెట్టింది. అసలు ఈ హైడ్రాకు సంబంధించినటువంటి దాంట్లో అధికారుల పాత్ర ఏమైనా ఉందా? ఒక చిన్న బిల్డింగ్ అనబడితే FTL పరిధిలో మనం చాలా చోట్ల చూసాం. అమీన్పూర్ చెరువు కావచ్చు, దానికి సంబంధించినటువంటి నల్ల చెరువు కావచ్చు, చాలా మంది చోట హైడ్రా చాలా మంది పేదల ఇల్లు కూల్చడంతో పాటు పెద్దల ఇల్లులు కూడా కూల్చే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఈ హైడ్రా వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి మనం శాటిలైట్ మ్యాప్లో చూసాం. ఇది కంప్లీట్ హైడ్రాకు సంబంధించినటువంటి అంశం. ఇది హైడ్రా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దానికి సంబంధించిన హైడ్రా ఒక పేదల దానికి సంబంధించినటువంటి ఇల్లులే కూల్స్తున్నారనే ఆరోపణ వచ్చిన నేపథ్యంలో ఎంతటి వారినైనా వదిలిపెట్టమనే ప్రసక్తి లేదు. అందులో చెరువుకు కబ్జాలు చేసిన వారిని వదిలిపెట్టమని ముఖ్యమంత్రితో సహా హైడ్రాకు సంబంధించినటువంటి చీఫ్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ చెరువుకు సంబంధించిన దాంట్లో 86 సర్వే నెంబర్లో అధికారులు ఇంట్లో కంపల్సరీ మ్యానిపులేటెడ్ చేశారు. 1955 నుంచి 86 వరకు ఒక సర్వే నెంబరు, 85 నుంచి దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వ భూమిగా మార్చడం, ఆ ప్రభుత్వ భూమిని అంటే 12 ఎకరాలు ఒక బిట్టుగా మార్చి 7 ఎకరాలు పట్టాగా మార్చి, అంటే దీని వెనక ఏదో జరిగింది అనేది కోణంలో క్లియర్గా స్పష్టమవుతుంది. హైడ్రాకు సంబంధించినటువంటి దాంట్లో హైడ్రా వచ్చిన తర్వాత ఇది జరిగింది అని అంటే అధికారులకు తెలిసే జరిగిందా, లేదు అంటే పెద్దలకు సంబంధించినటువంటి మెప్పు కోసం ఇదేమైనా జరిగిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మనం శాటిలైట్ మనం మొత్తం మ్యాప్లో చూపెడుతున్నాం. ఇది దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో చెప్తున్నాం. కానీ హైడ్రా దీనిపై కూడా, ఎందుకంటే హైడ్రా 2024 జూలైలో ప్రారంభమైనప్పటికీ ఇది అప్పటి వరకు కూడా ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు. దాని తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. అంటే ఇది ఎవరి మెప్పు కోసం, దీని వెనక ఎవరు ఉన్నారు? ఈ 86 సర్వే నెంబర్కు సంబంధించినటువంటి చరిత్రను ఎందుకు మార్చే ప్రయత్నం చేశారు? ఒక పేరు మార్చాలంటే నోటిఫికేషన్ కూడా వేయాల్సి ఉంటుంది. అలాంటి నోటిఫికేషన్ కూడా ఎక్కడ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఈ చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో పత్రాలకు సంబంధించినటువంటిది ఎందుకు చేంజ్ అవ్వుకుంటూ వచ్చాది? ఇప్పుడు అందులో భారీ కన్స్ట్రక్షన్లు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇప్పుడు మనం కేవలం ఈ సర్వే నెంబర్ల ఆధారంగా ఈ సర్వే నెంబర్లు మార్పు ఎలా చెందింది? 1955 నుంచి కూడా మనం గౌట్ పట్టా ఒక్కసారి 11 ఎకరాల మొత్తం కూడా చూసాం. 7.26 పట్టా చేశారు. 19 ఎకరాల 2 గుంటలు ఇలా మార్పు చేయడానికి కారకులు ఎవరు? అసలు మార్చాల్సిన అవసరం ఉందా? నోటిఫికేషన్ ఏమైనా వేశారా అంటే ఎక్కడ కూడా సమాధానం చెప్పే అధికారులు ఎక్కడ లేరు. మనం అంటే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపై పూర్తి వాళ్ళకు మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. కానీ దాని మీద వివరణ ఇచ్చే అంతవరకు ముందుకు రావడం లేదు. ఈ అధికారులపై కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి పట్టాగాలు మార్చుతూ ఉంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి దాంట్లో ఇలా అధికారులు దానిలో మాయాజాలంతో అధికారులు కూడా చాలా తెలివిగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన దాంట్లో ఇదొకటి ఈ 11 ఎకరాల 16కు సంబంధించినటువంటి గుంటలకు సంబంధించినటువంటి దాంట్లో గౌట్ లైన్ అని క్లియర్గా ఉంది, కానీ దాంట్లో మార్చేస్తారు. కాబట్టి ఈ సర్వే నెంబర్ 86 సర్వే నెంబర్పై సమగ్ర విచారణ జరగాలి. అక్కడ ఎంతటి వారు ఉన్నా కూడా చెరువును వారు కబ్జా చేసి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఏం చేస్తూ ఉన్నారు, మనం దీనిపై అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనికి సంబంధించినటువంటి అధికారులు ఒక అధికారి ఒక సంతకం పెట్టాలంటే ఒక సామాన్యునికి నెలలు తిప్పుకుంటారు. కానీ ఇది పెండింగ్లో 2018లో సర్వే చేసినటువంటి ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు 2024 సంబంధించి అప్పటిదానిక కూడా ఎందుకు సంతకాలు చేయలే? అంటే 6 సంవత్సరాల 8 నెలల్లో ఏం జరిగి ఉంటుంది? అంటే ఎవరి దానికోసం వీళ్ళకి సంబంధించినటువంటి ఈ 6 సంవత్సరాలు ఎలా పట్టింది? దాని తర్వాత వర్క్ ఎలా మొదలైంది? మనం చూసాం. ఎప్పుడైతే ఫైల్పై సంతకం జరిగిన 13 రోజులలోనే దీనికి సంబంధించి మొరం సంబంధించినటువంటి మ్యాప్ మొరం పోస్తూ ఉండి వర్కులు స్టార్ట్ చేశారు. ప్రభుత్వ భూమిని, నీరు ఉన్నటువంటి భూమిని, అది ప్రభుత్వ భూమి అని గుర్తించినటువంటి భూమిని ప్రైవేట్గా చేయడం జరిగింది. కాబట్టి ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని మొత్తం కూడా చెప్తా ఉన్నారు. ఈ సర్వే నెంబర్కు సంబంధించినటువంటి దాంట్లో విలేజ్ మ్యాప్ కూడా FTL పరిధి ప్రభుత్వం అప్పటికే గుర్తించడం జరిగింది, బౌండరీలు నిర్ణయించడం జరిగింది. ఏది ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా క్లియర్గా ఉంది.
కానీ ఈ తలాబ్ పట్టాకు సంబంధించినటువంటి దాంట్లో మార్పులకు సంబంధించి క్లియర్గా ఇక్కడ ఏదో జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకు. 86 సర్వే నెంబర్ ఒక్కసారి ఒక సర్వే నెంబర్ వస్తూ ఉంటే వంశపారంపర్యంగా వస్తూ ఉంటే దానికి ఇట్లా ఉంటుంది, పేరు ఎవరైతే కొనుగోలు చేశారో వారి పేర్లు మారుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఎలాంటి కొనుగోలు జరగనప్పటికీ 1985లో జరిగినటువంటి మార్పు ఒక్కసారిగా కూడా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఏదైతే డీన్ నోటిఫికేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఇది చెరువులోకి వెళ్ళి ప్రైవేట్ భూమిగా మార్చడానికి కారణం ఏంటి అన్న దానిపై ఇప్పుడు అంతా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కూడా ఎందుకంటే ఏదైతే ఈ తహసీల్దార్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆర్డీఓ కావచ్చు, వీరందరూ కూడా సమాధానం చెప్పాలి. ఇరిగేషన్ అధికారులు కూడా, ఎందుకంటే ఇరిగేషన్ అధికారులదే మెయిన్ ఉంటుంది చెరువుకు సంబంధించినటువంటి దాంట్లో. వారు ఎన్ఓసి ఇస్తేనే ఈ యొక్క పట్టాలుగా మార్చడానికి రెవెన్యూ శాఖ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అది లేకుండా మనం చూస్తూ ఉన్నాం. మ్యాప్లు, ఇంజనీర్ సంబంధించినటువంటి వారు ఇవన్నీ క్లియర్గా ఆథరైజ్డ్ వాళ్ళు ఈ సర్వే నెంబర్ 86కు సంబంధించినటువంటి ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళారు. దీనిపై ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి ప్రభుత్వం ఉందా, ముందుకు వస్తుందా? ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. 100 కోట్ల భూమి ఇది. ఒక అధికారి దానికి సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రాజేంద్రనగర్ మండలానికి సంబంధించి అక్కడ అధికారులు గతంలో ఎంఆర్ఓ దొరికిపోతే దాదాపు వాళ్ళ ఇంట్లో 300 కోట్ల రూపాయలు దొరికాయి. వీటి విలువ 100 కోట్ల విలువ చేసేటువంటి భూములు. కాబట్టి ఈ భూములకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్గా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేతులు మారి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసి, ఎవరి వ్యక్తుల కోసమో వారి లబ్ధి కోసం వారి సొంత ఆస్తిలాగా రిజిస్ట్రేషన్లు చేయడం, ఎన్ఓసీలు ఇవ్వడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి 86 సర్వే నెంబర్ సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి అసలు ఎలా పేపర్ మారిందన్న దానిపై క్లుప్తంగా మనం పూర్తి ఏదైతే లోతుగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. క్లియర్గా అర్థమవుతుంది ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేశారనేది ఇలా క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఇవి ఇప్పుడు కొన్ని 100 కోట్లకు సంబంధించినటువంటి అది. దీని పక్కనే హైకోర్టు కూడా నిర్మిస్తూ ఉన్నారు. దాని పక్కనే ఇది అతి పురాతనమైన చెరువు. ఎందుకంటే ఇక్కడ చెరువుకు చాలామంది వచ్చి చాలామంది అంటే పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు అనడం జరిగింది. కాబట్టి ఈ 86 సర్వే నెంబర్ సంబంధించినటువంటి దాంట్లో హైడ్రా అధికారులు కూడా ఈ 1900 ఏదైతే దీనికి సంబంధించి 85లో మార్పు జరిగిన తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కూడా ఈ ఇంత పెద్ద నిర్ణయం జరిగింది. ఇన్ని ఎకరాలకు సంబంధించినటువంటి 19 ఎకరాల 2 గుంటల మాయాజాలం జరిగింది అంటే ఎవరి మెప్పు కోసం? ప్రతి చెరువు కాడ ఎంతటి వారినైనా వదిలిపెట్టడం చాలామంది మనం చూస్తున్నాం విజువల్స్లో. హైడ్రాకు సంబంధించినటువంటి మీరు ఒకసారి హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలకు సంబంధించిన విజువల్స్ ఒకసారి చూపెట్టండి. మనం హైడ్రాకు సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా మనం ఇంత భారీ బిల్డింగ్లు కూల్చి చూస్తూ ఉన్నాం. చాలామంది అప్పుడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఒక ఈఎంఐ కూడా కట్టకముందే తాను సంబంధించినటువంటి దాంట్లో ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇంతవరకు కూడా ఇప్పటి వరకు ఎందుకు దీనికి సంబంధించినటువంటి హైడ్రా అధికారులు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతారు? హైడ్రా ఏర్పాటు అయిన తర్వాతనే పనులు మొదలయ్యాయి అంటే దేనికోసం అయ్యాయి? 6 సంవత్సరాల 8 నెలల పెండింగ్లో ఉన్నటువంటి ఒకసారి వాళ్ళు ఏదైతే హైడ్రా కూల్చివేతల సమయంలో వాళ్ళ రోదనలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి. చేసే వరకు అన్ని సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు. ఆమె చాలా ధైర్యవంతురాలుగా. మా వైపు ప్రెగ్నెంట్ ఉంది సార్. తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. నేను డాక్టర్లో తిరుగుతూ నేను వచ్చాను. నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను పెట్టాను సార్.
చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషన్లు మనం చూసాం. చాలామంది పేదవారు తప్పు చేశారు, ఎఫ్టీఎల్లో ఉంది, వాళ్ళు సంబంధించినటువంటి దాంట్లో బఫర్ జోన్లో కట్టారు, అధికారులు కూల్చారు, అంతవరకు బాగుంది. కానీ ఒక్కొక్కరి వారి రోదనలు వింటూ ఉంటే చాలా బాధాకరం. ఎందుకంటే ఒక జీవితంలో ఒక ఇల్లు కట్టుకుంటే చాలా పెద్ద ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో సిచ్యువేషన్లో ఒక్కొక్కరు ఇల్లులు అంత పెద్ద ఇల్లులు కూలుస్తూ ఉంటే చాలా బాధాకరం. ఎందుకంటే వారు రోడ్డుపైకి వచ్చి అక్కడ దానికి సంబంధించినటువంటి ఈఎంఐలు లోన్లు పెట్టుకొని అప్పో చేసి కూడా మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇల్లులు కొంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి ప్రయత్నం అంటే హైడ్రా చేసినటువంటి అందరూ హర్షదనకే చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి కొంతమంది కొన్ని చెరువుల వద్ద ఇలాంటి 86 సర్వే నెంబర్ లాంటి కావచ్చు, ఇతర కావచ్చు, ఇలాంటి మనం రోదనలు వింటూ ఉన్నప్పుడు ఇలాంటి పెద్దవారి కోసం ఎందుకు హైడ్రా కదలడం లేదు, ఈ 86 సర్వే నెంబర్స్ పై ఎందుకు చూడడం లేదు అన్నది ఇప్పుడు సర్వత్రా ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఎందుకంటే పెద్దోనికి ఒక న్యాయం, పేదోనికి ఒక న్యాయం అనేది ఉండదు కాబట్టి చట్టాలలో ఎవరినైనా ఒకలాగానే చూడాలి. కాబట్టి ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి దాంట్లో హైడ్రా ఎప్పుడైతే ఏర్పాటు చేయబడ్డదో 2024 జూలైకి సంబంధించినటువంటి దాంట్లో ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇక్కడ ఫైల్ మొదలు కావడం జరిగింది. ఇక్కడ ఈ పనులు మొదలయ్యాయంటే దీని యొక్క పెద్దల హస్తం ఉందని కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎవరు చేతులు మారాయి, అధికారుల ఇళ్లలో కూడా ఏసీబీ అక్కడ ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి ఎంఆర్ఓ దొరికితే దాదాపు 300 కోట్ల రూపాయలు దొరికినటువంటి ఆస్తుల విలువ అంటే చూడొచ్చు ఎంత అవినీతి పరులు, ఎంత అవినీతి సంబంధించినటువంటి అధికారులు అక్కడ తయారై ఇలాంటి వాటికి ఎన్ఓసీలు ఇస్తూ ప్రభుత్వ భూమిని కాజేస్తూ కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి దీనికి ఇప్పటికైనా కూడా 86 సర్వే నెంబర్ ఏదైతే ప్రేమావతిపేటకు సంబంధించినటువంటి పెద్ద చెరువులో ఏం జరుగుతూ ఉంది అనే దాన్ని మాత్రం ఏదైతే మళ్ళీ పూర్తి వివరాలు దానికి సంబంధించినటువంటి అధికారులను అడిగే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వాటిపై కూడా కంటిన్యూగా ఏదైతే వారు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ అధికారులు కాదు, అక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అంటే ఆ సర్వే నెంబరు అది ప్రభుత్వ భూమిలో అలాంటి కట్టడాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి కట్టడాలు చేస్తారు అన్న దానిపై కూడా మనం పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 86 సర్వే నెంబరు ముమ్మాటికి ఇది అవినీతి జరిగి ఇది ప్రభుత్వ భూమిని ప్రైవేట్గా మార్చారు అధికారులు అన్న దానిపై కూడా ఇప్పుడు ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్ ఎప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వ భూమి అంటే ప్రభుత్వానికి నష్టం కలిగితే ప్రజలకు నష్టం కలిగినట్టే అన్న ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ 86 సర్వే నెంబర్పై ఏదైతే కంటిన్యూగా మనం వీడియోలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంతటి పెద్దవారైనా కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా బీఆర్కే న్యూస్ ముందుంటూ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. 86 సర్వే నెంబర్లో ఎంతటి వారునున్నా కూడా హైడ్రా కూడా ముందుకు వచ్చి దానికి సంబంధించినటువంటి దాంట్లో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు, ఆమె చాలా ధైర్యవంతురాలుగా. మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, తను 7 months, నాకు 4 years తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్. నేను డాక్టర్లో తిరుగుతూ నేను వచ్చాను, నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్. సేత్వార్ చెప్తుంది ఇది ప్రభుత్వ భూమి అని, పహాని చెప్తుంది ఇది దీనికి సంబంధించిన శిఖం తలాబ్ అని కూడా. శిఖం తలాబు ఒక్కసారి కూడా రికార్డులలో ఉంటే అది మారే ప్రయత్నం జరగదు.
ఒకవేళ డీనోటిఫికేషన్ వస్తే మాత్రం మార్చే ప్రయత్నం చేస్తారు. ఇది దీని శాఖ సంబంధించినటువంటి చెరువుకు సంబంధించిన ల్యాండ్ కాదని కూడా ఇదే విధంగా కూడా రెవెన్యూ విలేజ్ మ్యాప్లో కూడా చెప్తా ఉంది. పెద్ద చెరువులో సంబంధించినటువంటి ఇది పెద్ద చెరువుకు సంబంధించిన భూమి, ఇది తలాబు శిఖం తలాబ్ అని కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అధికారులు ఎక్కడ కూడా పట్టనట్టు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా హుడా మాస్టర్ ప్లాన్ కూడా చెప్తా ఉంది ఇది పెద్ద చెరువుకు సంబంధించినటువంటి ల్యాండే అని కూడా, ఎక్కడ కూడా ఇది ప్రైవేట్ ల్యాండ్ అని కూడా చెప్పడం లేదు. కానీ ఈ అధికారులు ఎందుకు ఈ ఎన్ఓసి దీనికి సంబంధించినటువంటి 86 సర్వే నెంబరు మార్చాల్సిన అవసరం ఏంటని కూడా ఇప్పుడు తలెత్తుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఈ యొక్క ఉడా మాస్టర్ ప్లాన్లో కానీ శిఖం తలాబ్లో కానీ శిఖం తలాబ్ అని కూడా ఒకసారిగా ఆ రెవెన్యూ రికార్డులో ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంది? మళ్ళీ 1985కి వచ్చేసరికి 1955 నుంచి 85 వరకు కూడా ఒకే ఉన్నటువంటి పేర్ల పేరు కూడా మార్చుకుంటూ వచ్చేసి 85లో మార్చాల్సిన అవసరం ఏంది? 85లో మార్చిన తర్వాత ఈ అధికారులు దానికి సంబంధించినటువంటి దాంట్లో 12 ఎకరాలు ప్రభుత్వ భూమి, 7 ఎకరాలు ప్రైవేట్ భూమి అని విభజించి దాన్ని దారదత్తం చేసే ప్రయత్నం చేశారు. ఎలాంటి డీనోటిఫికేషన్ కూడా అడిగే ప్రయత్నం చేశాం, అధికారులు ఇవ్వడం లేదు. కాబట్టి ఇలాంటి తరుణంలో రాజేంద్రనగర్ సంబంధించినటువంటి పెద్ద చెరువు రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పుడు దీని పక్కనటువంటి హైకోర్టు కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. చాలా పెద్ద చెరువు, ఎందుకంటే చారిత్రాత్మకమైన చెరువు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ హైదరాబాదు అంటేనే కూడా చెరువుల యొక్క అనుసంధానం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి చాలా దాంట్లో ఇప్పుడు ఈ యొక్క ఉత్పన్నమవుతున్న చెరువులు చాలా కనుమరుగైపోయినటువంటి దాంట్లో ఇప్పుడు ఈ ఉన్న చెరువులనైనా కాపాడుకునే ప్రయత్నం చేద్దామని కూడా బీఆర్కే న్యూస్ ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి అటు ప్రభుత్వం చెప్తున్నటువంటి దాంట్లో వ్యత్యాసం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చినా కూడా ఏదైతే అవినీతి పరులకు మాత్రం ఇంకా వారికి సంబంధించినటువంటి వారికి ఉపయోగపడుతూనే ఉంది, వారి యొక్క అవినీతి కొనసాగుతూనే ఉంది. ఈ సర్వే నెంబర్లో పనులు ఒక్కొక్కటిగా శాటిలైట్ మనం చూస్తూ ఉన్నాం, విలేజ్ మ్యాప్లు చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఈ మ్యాప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు క్లియర్గా మారుస్తూ వస్తున్నారు. క్లియర్గా ఒక ఇరిగేషన్ అధికారి దానికి సంబంధించినటువంటి సర్వే దీనికి సంబంధించి ఇది చెరువు కిందకే వస్తుంది ల్యాండ్ అని చెప్పినటువంటి తరుణంలో 2018లో సర్వే ఇచ్చినటువంటి ఈ యొక్క అధికారులు ఇద్దరు ఇంజనీరింగ్ అధికారులు వీరికి సంబంధించినటువంటి అంటే ఒక ఇరిగేషన్ అధికారులు ఇచ్చినటువంటి దాన్ని ఎలాంటి ఫైల్ ముందుకు కదలకుండా ఎన్ని రోజులు ఉందంటే దాదాపు 6 సంవత్సరాల 8 నెలలు ఉంది. అంటే దీని వెనక అన్ని నెలలు పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్ ఎందుకు ఒక్కసారే ముందుకు వెళ్ళింది, ఎందుకు పేర్లు ఒక్కసారే మార్చడం జరిగింది? మనం మ్యాప్ 2014 నుంచి 2018 వరకు ఎలా ఉంది అనేది క్లియర్గా మనం మ్యాపులలో చూపెట్టే ప్రయత్నం చేశాం. అక్కడ క్లియర్గా వాటర్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఎలా మార్పు వృద్ధి చెందుకుంటూ వచ్చింది. అప్పుడు 2014లో ఉన్నటువంటి నీళ్లలో ఉన్నటువంటి ల్యాండ్ ఒక్కసారిగా కూడా 2018కి వచ్చేసరికి సేమ్ అదే వాటర్లోనే ఉంది. కానీ ఒక్కసారిగా 2022కు సంబంధించినటువంటి దాంట్లో ఒక 13 రోజుల వ్యవధిలోనే అంటే అధికారులకు సంబంధించినటువంటి ఫైల్ ముందుకు రావడం, 6 ఏళ్ళు ఒక్కసారి రావడం, ఇది హైడ్రా ఏర్పాటు చేయడం, ఒక్కసారిగా ఏం జరిగిపోతుందో తమ ల్యాండ్ ఏమైపోతుందో అని కూడా అధికారులందరినీ కూడా మ్యానిపులేట్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. హైడ్రా వచ్చిన కానీ ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ప్రభుత్వం ప్రశ్నించడం, వాళ్ళందరూ కూడా హెచ్చరించడం జరిగింది. అందరూ కూడా చాలా చోట్ల బిల్డింగ్స్ చూసాం, కూలగొట్టే ప్రయత్నం చేశాం, చాలామంది ఇల్లులు కూడా కోల్పోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే వారు చెరువులో కబ్జాలలో కట్టారు కాబట్టి చెరువులకు సంబంధించినటువంటి బఫర్ జోన్లో కావచ్చు ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపట్టారు కాబట్టి కూలగొట్టారు. కానీ ఏదైతే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఏదైతే రాజేంద్రనగర్ ప్రేమావతి పేటకు సంబంధించినటువంటి పెద్ద చెరువులో మాత్రం అక్కడ విరుద్ధంగా జరిగింది. హైడ్రా వచ్చిన తర్వాత ప్లాన్ పరంగా మొరాలు నింపేసి మొత్తం కూడా చదును చేసేసి అక్కడ ఎలాంటి లేక్ సంబంధించినటువంటి దాంట్లో వృద్ధి చేసుకుంటూ 86 సర్వే నెంబర్లో మొత్తం మనం చూస్తూ ఉన్నాం. మొరం కూడా మొత్తం నింపేసి మ్యాప్ మొత్తం కూడా చేంజ్ చేయడం జరిగింది. అంటే 2014 దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది క్లియర్గా ప్రభుత్వ భూమి, దానికి సంబంధించినటువంటి దాంట్లో కొనసాగుతున్నటువంటి తరుణంలో ఇలా అధికారులు మాయాజాలం చేశారు అనేది స్పష్టమవుతోంది. 2024లో సెప్టెంబర్లో వీరికి సంబంధించినటువంటి ఫైల్ ముందుకు కదలడం వెనుక అసలు కారకులు ఎవరు, దీని వెనుక ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అధికారుల దగ్గరికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మాత్రం ఈ పెద్ద చెరువుకు సంబంధించి మాత్రం కంటిన్యూస్గా బీఆర్కేలో ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. దీని వెనక ఎంత పెద్దవారున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా ఏదైతే చెప్తా ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. ఇది ఉన్నటువంటి సమాచారం.